వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను దొంగ దెబ్బతీయాలని చూస్తోందన్న సోము వీర్రాజు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వానికి లొంగిపోవద్దని సూచన. ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం. సాంప్రదాయ పండుగలో భారీ గుండ్రాయి మీద పడి యువకుడు మృతి. ఖమ్మం జిల్లాలో దారుణం. ప్రేమించినందుకు యువకుడిని కొట్టి చంపిన అమ్మాయి బంధువులు. మహబూబాబాద్ జిల్లా కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 43 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ హామీలు నెరవేరకపోవడంతో ఉద్యోగులు రాజకీయ పార్టీల మాదిరిగా ఉద్యమాలు చేయాల్సి రావడం గతంలో ఎప్పుడూ చూడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను దొంగ దెబ్బ తీయాలని చూస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాలను అణచివేయాలని చూస్తుందని, ఉద్యోగుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఉద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చిందన్నారు. ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులు డిమాండ్ల విషయంలో ప్రభుత్వానికి లొంగిపోవద్దని సూచించారు. మాధవ్ గారు పోయినసారి నెగ్గారు. ఇప్పుడు కూడా పోయినసారి మాధవ్ గారు నెగ్గినప్పుడు మేము చేసిన ఓట్లు 10,000. ఈసారి 1,00,000 ఓట్లు చేశాం. మరి మేము 1,00,000 ఓట్లు మేము నమోదు చేశాం. అప్పుడు టీడీపీ నమోదు చేయలేదు, మేము కూడా 10,000 నమోదు చేశాం. ఇప్పుడు మేము ఒక్కడమే 1,00,000 చేశాం. అలానే నెల్లూరు ఏరియాలో 65,000 చేశాం. అలానే కర్నూలులో 72,000 చేశాం. మా గెలుపుకు పునాది ఇది. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగస్తులు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడంతో రాష్ట్రంలో ఉద్యోగస్తులు అందరూ కూడా రాజకీయ పార్టీల ఏ విధంగా ఉద్యమాలు చేస్తాయో ఆ విధంగా ఉద్యమాలు చేసే పరిస్థితి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉత్పన్నమైంది. గతంలో ఎన్నడూ కూడా మనం ఈ విధమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో మనం చూడలేదు. కేంద్రం సహజంగా ఇవ్వాల్సినటువంటి డిఎల్ని వాటిని రెగ్యులర్గా పెంచడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి రైల్వే కావచ్చు, అనేకమైన డిపార్ట్మెంట్స్లో. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా ఉద్యోగస్తులని దొంగ దెబ్బ తీయాలనేటువంటి ప్రభుత్వ కుట్ర పన్నుతుంది. ఈ మధ్యకాలంలో కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ సంఘాలతో కొంత ప్రేమగా కపట నాటకాన్ని ఆడుతుంది. ఉద్యోగస్తులు హామీలు నెరవేర్చడం మానసికంగా ప్రభుత్వానికి ఇష్టం లేదు. అలానే ఉద్యోగస్తుల యొక్క ఉద్యమాల్ని అణిచివేయడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యమాలకి బీజేపీ అండగా ఉంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్లో చేసిన ఉద్యమం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది, చెమటలు కూడా పట్టించింది. ఆనాడు ఉద్యోగం చేసినప్పటి నుండి ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం మానేశారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. 10వ తారీఖున జీతాలు ఇవ్వడం. ఉద్యోగ సంఘాలని రాజకీయ పార్టీలుగా చూడొద్దనేది బీజేపీ డిమాండ్. అలానే ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి ఏ విధంగానూ కూడా తల ఉంచవద్దు
ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బోధు మండలం గుర్రాలతండ గ్రామంలో జరిగిన వేడుకల్లో అపశృతి జరిగింది. సాంప్రదాయంలో భాగంగా భారీ గుండ్రాయిని ఎత్తుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. గుండ్రాయి ప్రమాదవశాత్తు పట్టు తప్పి రాము అనే వ్యక్తి తలపై పడింది. ఈ ఘటనలో ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పండుగ రోజు రాము ఊహించని విధంగా గుండ్రాయి పడి మరణించడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. గుండ్రాయి పెద్దగా ఉండడంతో తలపై పడి వెంటనే అక్కడికక్కడే చనిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించినందుకు యువకుడిని కొట్టి చంపేశారు. కామెపల్లి మండలం పండితపురం గ్రామానికి చెందిన బొమ్మగాని వెంకటేష్ ను అమ్మాయి బంధువులు దారుణంగా హతమార్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో మరోసారి ప్రభుత్వ పాఠశాలలో సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం ఆలస్యంగా బయటపడింది. కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 43 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నుంచే విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా డాక్టర్లని కస్తూర్బా పాఠశాలకు పిలిపించి ఆలస్యంగా రహస్యంగా వైద్యం చేయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థినుల ప్రాణాల్లో గాల్లో దీపాల్లా మారుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 43 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, ఇతర సమస్యలతో బాధపడుతుంటే పాఠశాలలో సిబ్బంది, అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారి పరిస్థితి మరింత విషమంగా మారినట్లుగా తెలుస్తోంది. అయితే విద్యార్థినులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉండటంతో వైద్యులను కస్తూర్బా పాఠశాలకు పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించారు. విషయం బయటకు రానివ్వకుండా ప్రయత్నించారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది టెన్షన్ పడకండి. चल
సరే అలా ఒక్కొక్కరు మీద బయట బ్రేక్ తీసుకుందాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాదే ఉమ్మర్లో పవన్ అనే 18 ఏళ్ల యువకుని గుర్తు తెలియని దుండగులు కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. వాష్రూమ్ కని ఇంట్లో నుండి బయటకు వచ్చిన పవన్ ని అక్కడే కాచుకుని ఉన్న 2 వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. పవన్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసేలోపు దుండగులు పారిపోయారు. తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న పవన్ ను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో
మృతి చెందాడు. చేతికొచ్చిన అంది వచ్చిన కొడుకు ఇక లేడని తెలిసి పవన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ అంజయ్య సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపడుతున్నారు. మృతుడు పవన్ స్వస్థలం అమన్గల్ కేస్లీ తండాగా స్థానిక కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే కొన్ని సంవత్సరాలుగా పవన్ కుటుంబ సభ్యులతో బాలాపూర్ పోలీస్ స్టేషన్ వాది ఒమ్మర్లోని నివాసం ఉంటున్నాడు. ఇక రాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేసి వెళ్లారని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ప్రాథమిక దర్యాప్తు ద్వారా వెల్లడించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి క్లూస్ టీం ఆధారంగా ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఏసీపీ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం పవన్ ఆర్షియా అనే యువతితో పరిచయం ఉండేదని, ఆ యువతి తనను ప్రేమించాలని చాలాసార్లు పవన్ ను అడిగినట్లు తెలిపారు. అయితే వీళ్ళిద్దరి విషయం తెలుసుకున్న ఆర్షియా అన్న బాబాయ్ పవన్ ఇంటి ముందు కాపు కాసి రాత్రి బాత్రూమ్ కు వెళ్లిన టైంలో కత్తులతో దాడి చేసి చంపేశారు. పవన్ ను హత్య చేసిన తర్వాత నిందితులు పారిపోయారని, ఆధారాలు సేకరించి పరారీలో ఉన్న వాళ్ల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఎందుకు నాకు ఇట్లయింది? ఇంకోళ్ళకు కావద్దు, నాకు న్యాయం కావాలి. వాళ్ళకు ఎప్పుడు ఇస్తాం? ఎప్పుడు వేస్తాం? చెన్ని ఏపిస్తావు, ఎన్ని ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? నెలలా వీళ్ళు పైసలు తిని శిక్ష అయ్యారు. మీరు శిక్ష అయ్యారు. తెలంగాణ అసలు చదవకూడదు. తెలంగాణలో ఎట్లా దిగాలి? గాంధీజీ ఎట్లా చేసిండు, మహాత్మా గాంధీ ఎట్లా చేసిండు, ఎవరు ఎట్లా చేసిండు, మీరేం చేస్తున్నారు? मार बेटा बोलो, पुलिस लोग ఏం చేస్తున్నారు? జిఎస్టీ ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? కేసీఆర్ ఏం చెప్తున్నారు? సులిగాడు ఎవరు ఏం చేస్తున్నారు? మాకు ఏదన్నా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వస్తే అవుతుంది కదా. చలో ఈరోజు షాహీన్ నగర్లో మర్డర్ రిపోర్ట్ అయింది. ఇది అందాజా 12 టైంలో ఒక అబ్బాయి డేగావత్ పవన్ అని చెప్పి, వీళ్ళు నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళు, ఇక్కడ ఇంటర్ వరకు చదువుకొని చదువు ఆపేసి పని చేసుకుంటూ ఇంట్లో ఉంటున్నాడు. ఇతను వాష్రూమ్కి అని చెప్పి 12 బయటకు వచ్చాడు. ఆ ఇంట్లో వాళ్ళు మెలుకొనే ఉన్నారు. ఆ టైంలో ఇతను అరుపులు వినిపించి వాళ్ళు బయటకు వచ్చి చూస్తే ఇద్దరు వ్యక్తులు పరిగెత్తు కనిపించినారు. అక్కడేమో అతనికి బ్లీడింగ్ ఇంజరీస్ ఉన్నాయి. ఇతను చాకు, అది మన నైఫ్ పెట్టి ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అతను అక్కడ చనిపోయినాడు. ఈ వ్యక్తి ని ఎవరైనా పిలిచి బయటికి పిలిస్తే వచ్చాడా, అతనే వచ్చినాడా, లేకపోతే ఈ రీజన్ ఏంటి, వీళ్ళ మీద ఇంతకుముందు ఏమన్నా
ఈ కేసెస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. మహిళా సాధికారత కొరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్త్రీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మొదటిసారిగా రాజకీయ పదవుల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో వైసీపీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి మహిళలకు పంచిపెట్టారు. మహిళలను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతే ధ్యేయంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమ పథకాలు వారి పేరు మీద విడుదల చేస్తున్నారని, మహిళ అభివృద్ధి చెందితే కుటుంబం, రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అజీజ్ గారు చెప్పిన విషయం కరెక్ట్. ఎందుకంటే మన అందరం కూడా సావిత్రి పూజని బాగా జ్ఞాపకం చేసుకుంటాం. ఆ సమయంలో ఎవరు కూడా అండగా లేని సమయంలో వాళ్ళు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళ స్థలం ఇచ్చి, వాళ్ళు ఇల్లు ఇచ్చి, ఈ తల్లిదండ్రులు అంటే జ్యోతిబా ఫులే గారు, సావిత్రి ఫులే గారు ఆ పాఠశాలనే నడిపించుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ రోజుల్లో మేము పరీక్షలు రాసుకునే రోజుల్లో 70వ సంవత్సరం కనుక ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఒకేసారిగా 3 మహిళా ప్రధానమంత్రులు ఉన్నారు. వారు కూడా సాధారణమైన వాడు కాదు. ప్రపంచాన్నే శాసించగల ప్రధానమంత్రులు ఉన్నారు. అందులో మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒకరు. ఆ తర్వాత దేశం చిన్నదైనప్పుడు కూడా ప్రపంచాన్ని శాసించగల గోల్డా మీర్ ఇజ్రాయెల్ కానివ్వండి, అలాగే శ్రీలంక చిన్నదైనప్పుడు కూడా ఆ గొప్ప సిరిమావ బండారనాయక్ గారు ఏ విధంగా ఉన్నారో మనందరికీ తెలుసు. ఎంతో ఆదర్శవంతంగా ఉన్నారు. ఇప్పటికీ చరిత్రలో మిగిలిపోయారు ఆ 3 ప్రధానులు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్కటి కూడా చక్కగా చేసుకుంటూ వస్తూ ఏది చేసినా కూడా వారికి మహిళా సాధికారత కొరకు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ పురుషులకు కనుక ప్రభుత్వ లబ్ధి కనుక అందితే పొరపాట్లు జరగవచ్చేమో, కానీ ఒక మహిళ కనుక ప్రభుత్వ లబ్ధి వారికి చేరితే అది కుటుంబాభివృద్ధి కొరకు పెడతారనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి ఏ ఒక్కటి ప్రభుత్వ లబ్ధి వచ్చినా కూడా ఆఖరికి ఇంటి స్థలాలు కానివ్వండి, లేదా అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, విద్యాదీవెన, విద్యా వసతి ఏది వచ్చినా కూడా మహిళల ద్వారా వెళ్ళడం మాత్రం కాకుండా ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థల్లో కూడా కనీసం 50% లేకోకుండా, అలాగే దేవాదాయాల్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్స్ కూడా వాటిలో కూడా 50% తక్కువ లేకోకుండా వేస్తూ మొదటిసారి వాటి సాధికారతను ముందుకు తీసుకొస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరలా మా అందరికి కూడా మేము మరొక్కసారి తల్లులు, ఆడబడుచులు సమానం. మీరు ఏ మగవాడైనా కనుక మహిళలను గౌరవించిన వాడు మగవాడే కాదని చెప్పి నా ఆలోచనది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి వెనకాల కూడా ఒక కుటుంబం అభివృద్ధి వెనకాల ఒక మహిళ ఉంటుంది. అలాగే బిడ్డల చదువు వెనకాల ఒక మహిళ ఉంటుంది. ఏది చూసినా కూడా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా ఎదగడానికి రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారని, మహిళలు తమ బిడ్డలను బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డివిజన్లోని మహిళా ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఇతర అధికారులను ఆర్డీఓ కిరణ్ కుమార్ ఘనంగా సన్మానించి స్వీట్లు అందించారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం ఎంతో ఉన్నత స్థాయిగా ఉంటుందని, ఏ సమస్యనైనా ఎదుర్కొనే మనోధైర్యం కలుగుతుందని, మహిళా సాధికారత కొరకు రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారని గుర్తు చేశారు. నిరంతరం ఉద్యోగం మరియు కుటుంబ పోషణలో పని ఒత్తిడిలో ఉండే మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇంబ్యాలెన్సెస్ ఏమొస్తున్నాయి, మనలో ఏ విధమైన లోపాలు ఉన్నాయి, కాపర్ తక్కువ ఉందా, హెరిన్ తక్కువ ఉందా, థైరాయిడ్ సమస్యలు ఉంది, అది మీకు శక్తిగా ఇస్తుంది. మీ అదనంగా మిగిలిపోయిన గ్లూకోజ్ బాడీలో గ్లైకోసిన్గా మీకు సంబంధించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా
ఆర్టికల్స్లో రక్షణలు కల్పించడం వల్లే ఇంత చదువుకోగలిగారు, ఇంత సంబంధించిన రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించుకోగలిగారు. కాబట్టి నేను ప్రతి పాఠశాలకు వెళ్ళినప్పుడు చెప్పేది ఏమంటే, అమ్మాయిలు దయచేసి డ్రాప్ అవుట్. మీ ఉద్యోగస్తులుగా మీరు నిజంగా మిమ్మల్ని గౌరవిస్తున్నాను. మీతో పాటు మీ పిల్లల్ని కంపల్సరీ నేను ఉద్యోగి చేయాలి, వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా నేను నిలబడాలనేసి ఒక కంకణం కట్టుకుంటే, ఆ విధంగా మనకు ఒక మహిళకు ఏ విధంగా ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయి యొక్క పోరాట పటిమ అనేది వేరే విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ వేరే విధంగా ఉంటుంది. ఎప్పుడు ఒకరి యొక్క దయాదాక్షిణ్యాలపైన, ఒకరి యొక్క సహాయం పైన మహిళ ఎప్పుడు ఆధారపడకుండా ఉండాలంటే, నేను కూడా నా కూతురు నేనేమనుకుంటాను, ఆ అమ్మాయి ఉద్యోగం చేయించడం నా బాధ్యత. ఒక తండ్రిగా నేను ఎప్పుడు సక్సెస్ అవుతానంటే, నా కూతురు ఉద్యోగం చేస్తే నేను సక్సెస్ఫుల్ ఫాదర్ అని నేను అనుకుంటాను. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ అమ్మాయిని చదివించి ఉద్యోగం చేయించుకోగలిగితే మీరు సక్సెస్ఫుల్ తల్లిదండ్రులు మొదటి స్థాయిలో. లేకపోతే మీరు ఆ అమ్మాయి ఉద్యోగం చేయకపోతే మీరు తల్లిదండ్రులుగా ఫెయిల్యూర్ అయినట్టు. కాబట్టి దాంతోపాటు ఎందుకు 18 సంవత్సరాలు పెట్టారు, వాటికి సంబంధించిన శారీరకంగా ఉన్న ఎదుగుదల పిల్లల్లో వాళ్ళ బాడీలో ఉన్న అన్ని ఆరోగ్యకరమైన బిడ్డకు ఏ ఏజ్లో పెళ్లి చేస్తే ఆరోగ్యకరమైన బిడ్డ పుడతారనేసి శాస్త్రీయంగా నిర్ధారించి వాళ్ళకి 18 సంవత్సరాలు పెట్టారు. ఆ విధంగా పెట్టి ఒక బిడ్డ, మంచి బిడ్డకు, ఆరోగ్యకరమైన బిడ్డకు, అంటే ఒక మాతృ మరణం కానీ ఒక శిశు మరణం కానీ జరగకుండా మనం ఏ విధంగా చర్య తీసుకోవాలి అనేసి తీసుకున్నారు. మీరందరూ ఎల్లయ్య మృతికి కారణమైన మీర్ చౌక్ ట్రాఫిక్ ఎస్ఐ గణేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ ఓబీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి లింగాల హరిగౌడ్ డిమాండ్ చేశారు. మృతుడి సూసైడ్ నోటును పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చింతల్ బస్తీలో ఈరోజు ఏదైతే చాలాన్ వేధింపులతో ఎల్లయ్య సూసైడ్ చేసుకున్నో మనందరికీ తెలిసిన విషయం. చాలా ఎంతో బాధాకరం, వాళ్ళ కుటుంబాన్ని చూస్తే ఎంతో బాధేస్తుంది. ఏదైతే చాలాన్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి బండి సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో వేసిన దాని గురించి ఆయన తిరిగి అలసిపోయి ఈరోజు టెన్షన్తో, వాళ్ళ అన్న మాటలతో టెన్షన్తో ఈరోజు ఆయన చనిపోవడం జరిగింది. దానికి అసలు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ వేధింపులకు టీఆర్ఎస్ ప్రభుత్వమా లేకపోతే రికవరీ ఏజెంట్ల వల్ల వాళ్ళ ఇంటికి పంపించి ఏజెంట్ల వల్ల రోజు కూలీ చేసే వారిని అంత హరాస్మెంట్ చేసాం ఎంతవరకు కరెక్టు? దయచేసి వారు ఎవరైతే అధికారులు మిస్బిహేవ్ చేసిండ్రో ఆయన మీద వెంటనే ఆయన వాళ్ళని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే వాళ్ళకి జరిగిన అన్యాయానికి, వాళ్ళ 3 అమ్మాయిలు 1 అబ్బాయిను వాళ్ళకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి అదేవిధంగా వాళ్ళ ఇంటికి ఒక జాబ్ ఇవ్వాలని మా బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ వీళ్ళకి ఉద్యోగం ఇవ్వకపోతే ప్రభుత్వం మీద పోరాడతామని మేము బీజేపీ పార్టీని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను దొంగ దెబ్బతీయాలని చూస్తోందన్న సోము వీర్రాజు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వానికి లొంగిపోవద్దని సూచన. ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం. సాంప్రదాయ పండుగలో భారీ గుండ్రాయి మీద పడి యువకుడు మృతి. ఖమ్మం జిల్లాలో దారుణం. ప్రేమించినందుకు యువకుడిని కొట్టి చంపిన అమ్మాయి బంధువులు. మహబూబాబాద్ జిల్లా కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 43 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.